వెల్కమ్ టు అవర్ ఛానల్. తమిళనాట విజయం పరంపర చూసాం. అలాగే తెలంగాణలో కవిత కూడా కొత్త పార్టీ పెట్టింది. విజయ్కి మళ్ళీ సీట్లు సాధించే అవకాశం ఉందా? కవిత పార్టీ వల్ల ఎవరికి లాభం జరిగే అవకాశం ఉంది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నారు టీడీపీ మహిళా నేత సూర్యదేవర లత గారు. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే లత గారు. తమిళనాడులో 2 ద్రవిడ పార్టీలను కాదని విజయ్ భారీ సీట్లు సాధించాడు. అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ను కాదని కవిత కొత్త పార్టీ పెట్టింది టీఆర్ఎస్ పేరుతో. కవిత కూడా విజయ్కి మళ్ళీ సీట్లు సాధించే అవకాశం ఉందంటారా? కవిత పార్టీ వల్ల ఏ పార్టీకి లాభం కలిగే అవకాశం ఉందంటారు? కవిత పెట్టిన పార్టీ మూలానైతే ఖచ్చితంగా బీఆర్ఎస్కే అది దెబ్బ. ఇక్కడ మనం ఇక మీదట మాట్లాడాల్సి వచ్చినప్పుడు టీఆర్ఎస్ అని మాట్లాడిన ప్రతిసారి కూడా అది కవిత పార్టీ కిందే మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు బీఆర్ఎస్ కిందే ఉంది. ఇంకా వాళ్ళు టీఆర్ఎస్ అనేది వాళ్ళు ఎప్పుడో వదిలేశారు. ఇంక మళ్ళీ తర్వాత మార్చుకుంటామన్నారు కానీ అది ఇంకా కూడా డిక్లేర్ చేయలేదు. కాబట్టి మనం ఎప్పుడు బీఆర్ఎస్ అంటే కేసీఆర్ గారి పార్టీ గురించి మాట్లాడాల్సి వస్తే బీఆర్ఎస్ అనే మాట్లాడాలి, కవిత పార్టీ గురించి మాట్లాడాల్సి వస్తే టీఆర్ఎస్ అనే మాట్లాడాలి. ఎందుకంటే ఎన్నికల కమిషన్ కూడా కన్ఫర్మ్ చేసింది. వాళ్ళు మాదే టీఆర్ఎస్ అని కూడా అంటున్నారు కదా. ఇంకా అందుకని ఆ కన్ఫ్యూజ్ లేకుండా ఉండడానికి వాళ్ళు ఇంకా అనౌన్స్ చేయలేదు. అంటున్నారు మాకు 2 పేర్లు ఉన్నాయని. 2 పేర్లు అనేది మీరు పెట్టుకుంటే 2 పేర్లు మీరు పెట్టుకుంటే ప్రజలకు అది అవగాహన ఉండాలి కదా. ప్రజలు ఏది కన్ఫ్యూజ్ అవుతారు కదా. సో ఖచ్చితంగా కవిత పార్టీ టీఆర్ఎస్ అని కింద పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఆల్రెడీ ఈసీ కూడా దాన్ని ఆమోదం తెలిపింది. కాబట్టి ఖచ్చితంగా అది ఎలక్షన్ కమిషన్ ఆమోదించినప్పుడు మనం ఎంతండి, మనము ఆమోదించాల్సిందే కదా. మేము కాదు కూడదా అని అంటే ఎవరికి అది అంత కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఈసీని కాదని మాట్లాడే అవకాశాలు అయితే ఉండవు. కాబట్టి సరే, ఈ రోజున ఆవిడ పార్టీ పెట్టిన దీనిలో చూసుకుంటేనండి ఖచ్చితంగా అది ఎవరికైనా దెబ్బ ఉందంటే బీఆర్ఎస్కే ఉంటుంది. ఎందుకంటే ఆవిడ పార్టీలో ఎవరైనా వెళ్ళి జాయిన్ అవుతారు అని అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్లో వాళ్ళు వెళ్ళి జాయిన్ అవుతారు. కానీ వేరే ఇప్పుడు వేరే పార్టీల నుంచి వెళ్ళి ఏదో ఆవిడ చేస్తారు, అందుకోసం ఆవిడ సీఎం అయిపోతారు, మేము వెళ్ళిపోయి జాయిన్ అయిపోవాలనేది ఉండదు. కాంగ్రెస్కేమో ఆల్రెడీ అధికారంలో ఉన్నారు ఇక్కడ తెలంగాణలో. సో వాళ్ళకి అవసరం లేదు. బీజేపీ అనేది నేషనల్ పరంగా కానివ్వండి అన్ని రాష్ట్రాల్లో బాగుంది, మేము ఇక్కడ అధికారం చేజిక్కించుకుంటామనే దిశలో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళరు. ఇంకా టీడీపీ మా పార్టీ లాంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా వెళ్ళే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఎవరైతే తాయిలాలకు వాటికో ఇది అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు వెళ్ళే పరిస్థితి అయితే ఎవరు ఉండరు. ఇంకా ఎటు నుంచి వెళ్లాల్సింది ఏదైనా అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచే వెళ్తారు. ఎందుకంటే ఆ దానిలో నుంచి వచ్చిన చిలికే కదా. ఇప్పుడు మా దానిలో నుంచి వెళ్ళిన చీనికే అందరినీ లాక్కుపోయారు. ఒక రేవంత్ రెడ్డి గారే కావచ్చు, ఒక కేసీఆర్ గారే కావచ్చు, టీడీపీలో ఉన్నదానికి టీడీపీలో నుంచి వాళ్ళని తీసుకెళ్లారు. బీఆర్ఎస్ లో ముఖ్య నాయకులంతా టీడీపీ మాజీ నాయకులే, అంతే కదా. సో ఇప్పుడు మనం విజయ్ పార్టీకిను ఈవిడికి చాలా తేడా ఉంది. విజయ్ వచ్చి సొంతంగా పెట్టుకున్నాడు, ఏ పార్టీలో నుంచి చీలికలతో వచ్చిన ఆయన కాదు. ఆయన ఫ్రెష్గా రాజకీయాలకు వచ్చాడు. సో ఆయన సత్తా ఏంటంటే అక్కడ జనాలకి ఒక క్రేజ్ ఉంది, విజయ్ మీద ఒక క్రేజ్ ఉంది. ఆ సినిమా ప్రభావంతో ఆయన మాస్ ఆర్టిస్ట్ కూడా. సో అదేదో వాళ్ళు కొట్టడము వీళ్ళకి పెట్టడము ఇవన్నీ మన జనాల్లో చూస్తూనే ఉంటారు. కాబట్టి ఆ మాస్ క్రేజ్తో ఆయన సినిమాల నుంచి వచ్చాడు కాబట్టి అది ఆదరించారు. ఈ రోజున సక్సెస్ అయినట్టే. ఎందుకంటే ఎలక్షన్లో అన్ని సీట్లు వచ్చాయంటే సక్సెస్ అయ్యారు. కానీ ఇక్కడ ఈవిడ ఒక ఎంపీగా ఉన్నారు, తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నారు. కానీ ఈవిడ పార్టీ పెట్టి సక్సెస్ అవుతారా అనేది వచ్చి ఎలక్షన్స్ వరకు మనం వెయిట్ చేసి చూడాల్సిందే. అంటే బీఆర్ఎస్ నుంచి ఎంతమంది వచ్చి జాయిన్ అవుతారు, అక్కడ బీఆర్ఎస్లో నుంచి వచ్చి జాయిన్ అయిన తర్వాత ఈవిడతో ఈవిడ ఎంతమంది ఎమ్మెల్యే సీట్లు ఇవ్వగలుగుతుంది, ఏ పార్టీతో మద్దతు వెళ్తుంది, ఎవరితో అనుకూలంగా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా అప్పుడు బయట వస్తాయి. ఇప్పుడు వరకు వాళ్ళతో మద్దతు ఉందా వీళ్ళతో మద్దతు ఉందా అని ఒక డిస్కషన్, అంటే ఒక కాంగ్రెస్ వాళ్ళతో ఉండి చేస్తుంది అనేది అయితే వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్న మాట. ఇది కాంగ్రెస్ చేయించుతున్న కుట్ర అని చెప్తారు. లేకుండా ఉంటే ఎందుకంటే బీజేపీ పేరు ఎక్కడ వాళ్ళు వాడట్లేదు కాబట్టి ఈ అనుమానం రేవంత్ రెడ్డి గారు చేయిస్తున్నారు అనేది. అవన్నీ కూడా ఇప్పుడు బయట రావు. అంటే ఇప్పుడు ఎలాగో నార్మల్గా పార్టీ పెట్టింది, నాకు అవమానం జరిగింది, ఇట్లాంటివి చెప్తుంటారు. కానీ ఎప్పుడైతే ఎలక్షన్ బిఫోరు ఏదో ఒక పార్టీతో వెళ్లాల్సి వస్తుంది పొత్తులో, అప్పుడు బయట వస్తాయి ఇవన్నీ కూడా. ఏ పార్టీ పొత్తుతో వెళ్తుంది వాళ్ళతో కలిసే పార్టీ పెట్టింది అనేది అప్పుడు క్లియర్ పిక్చరైజేషన్. ఆమె కూడా ఈ మధ్య మాట్లాడుతా తండ్రి కేసీఆర్ ని అన్న కేటీఆర్ ని విమర్శిస్తుంది. కానీ బావ హరీష్ రావు గారిని ఎక్కడ ఒక మాట కూడా అంటలా. అలాగే హరీష్ రావు గారు కూడా కవితని ఎక్కడ ఒక మాట కూడా అంటలా, విమర్శించట్లా. అంటే వీళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉండే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు ఆవిడ అంటుంది కదా, హరీష్ రావు గారిని కూడా మాట్లాడుతుంది.
అంటే గతంలో మాట్లాడింది కానీ ఇటీవల జరిగిన మీటింగ్లు ఎక్కడ అంటే ప్రస్తావించలేదు. పేర్లు తీయలేదు కానివ్వండి. ఇంకా వాళ్ళ అన్ననైతే అమాయకుడి కింద తీసేసింది, ఆయనకి ఏమీ తెలియదులేండి అని అంటుంది. సరే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు చేస్తున్నారు అని అంటుంది కదా, ఆ చుట్టూ ఉన్న వాళ్ళ పేర్లు చెప్పాలి కదా. అయితే వీళ్ళిద్దరూ కాదు అని అన్నప్పుడు ఎవరు? సంతోష్ రావు పేరు చెప్తున్నావు, కానీ ఇంకా వాళ్ళతో కలిసే పనిచేస్తున్నారు కదా. ఇప్పుడు కేటీఆర్ గారు పనిచేస్తున్నారు, హరీష్ రావు గారు పనిచేస్తున్నారు. అంత వాళ్ళకి సంతోష్ రావుతో అంత విభేదమే ఉంటే వాళ్ళు కూడా బయట వచ్చేవాళ్ళు కదా, వాళ్ళు బయట రావట్లేదు కదా. అంటే కేటీఆర్ని అమాయకుడని తీసిపారేయడం వెనకాల లోతైన ఆలోచన ఉండుంటుంది కవితకు కూడా. అంటే మా అన్న అమాయకుడు, పార్టీ వ్యవహారాలకు పనికిరాడు, రాజకీయ నాయకుడిగా పనికిరాడు అని చెప్పి ప్రజలకు చెప్పదలుచుకుందంటారా? ఇప్పుడు వాళ్ళ అన్న అమాయకుడు, రాజకీయాలకి పనికిరాడనేది ప్రజల్లోకి ఒక రకమైనగా ఆవిడ మాట్లాడే మాటల్లో అలా తీసుకెళ్తుంది. ఆయనకి అవగాహన లేదు, రాజకీయాలంటే తెలియదు అంటే మినిస్టర్గా ఆయన ఫెయిల్ అయినట్టే చెప్తుంది. అంటే ఖచ్చితంగా ఒక బీఆర్ఎస్లో ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కదా, సో ఆయన ఫెయిల్ అయినట్టే కదా, ఒక పార్టీకి పరంగా ఫెయిల్ అయినట్టే, ఆయన చేసిన మినిస్ట్రీలు ఫెయిల్ అయినట్టే, ఆ రకంగానే ఆవిడ పోర్ట్రే చేస్తున్నారు ఇప్పుడు. అంటే ఆయనకు అవగాహన లేదు కాబట్టి ఆయన మాటలు, ఆయన ప్రసంగాలే కానివ్వండి, రేపు పొద్దున ఆయన ప్రజల్లో వచ్చినా కానివ్వండి, మీరు ఎవరు సపోర్ట్ చేయకండి అని ఆవిడ డైరెక్ట్గానే చెప్తున్నారు. ఇక్కడ ఏమీ ఇండైరెక్ట్ కాదు, ఆవిడ డైరెక్ట్ అమాయకుడి కింద తీసేశారు. ఆవిడ మాటల వెనకాల చాలా లోతైన అర్థాలు కనబడుతుంది. తండ్రినేమో ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయాడు అంటుంది, అన్నేమో అమాయకుడు అంటుంది. అంటే ఇద్దరు పార్టీకి పనికిరారు, రాజకీయాలకు పనికిరారు అనేది తీసిపారేస్తుంది. ఆవిడ అంది కదా, మన మనిషి కాదు కేసీఆర్ గారు, మర మనిషి అని చెప్పింది. అని అంటే అర్థం ఏంటి? ఆయన అంటే గతంలో ఏదైతే ఉద్యమం టైంలో ఉన్నట్టు కాదు, ఎప్పుడైతే అధికారం వచ్చిందో అధికారం వచ్చిన దగ్గర నుంచి ఆయనలో చేంజెస్ వచ్చాయి, ఆయన మన మనిషి కాడు, మర మనిషి అని చెప్పేసి ఆల్రెడీ చెప్పింది. అంటే రాతిలాగా తయారైపోయి ఆయన ఇష్టానుసారం ఆయన అనుకునింది చేస్తున్నాడు. కాకపోతే ఆవిడ తిహార్ జైల్లో ఉన్నప్పుడు కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ చాలాసార్లు వెళ్ళొచ్చినట్టున్నారు. ఆమెను బయటకు తీసుకురావడానికి చాలా కృషి చేశారు వాళ్ళు. అయినా బయటకు వచ్చిన తర్వాత ఎందుకు తిరగబోయి అలా చేస్తుందంటారు? అదంతా నటనేనండి. ఒకవేళ మేబీ మీరు అనుకున్నట్టు ఆవిడ్ని అంత ప్రేమించే తండ్రే కాని ఉంటే వెళ్ళి చూసుండాలి కదా. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఈ స్కామ్లు అనేవి కామన్గానే వస్తూనే ఉంటుంది. ఒకవేళ చేసుంటే రేపొద్దున ఆవిడ శిక్ష అనుభవించక తప్పదు, చేయకుండా ఉంటే కొట్టేస్తారో ఏమో తెలియదు. మేబీ ఆ ఒక తండ్రిగా భయపడ్డాడు కదా. అంటే బయటికి తీసుకురావడంలో వాళ్ళ పాత్ర లేదంటారా? ఇప్పుడు పైకి కనపడటానికి వెళ్తారండి, 4 సార్లు వెళ్తారు. రేపొద్దున ఇదే ప్రజలు అంటారు కదా, ఒక చెల్లి జైల్లో ఉంటే పట్టించుకోలేదు అన్నలుగా అని అంటారని చెప్పి వెళ్తారు. వెళ్ళారు కానీ హార్ట్ఫుల్గా చేశారా అని అంటే ఆవిడ అదే చెప్తుంది, నన్ను గురించి పట్టించుకోలేదు అని. ఇప్పుడు అదే స్కాములు తీసుకుంటే ఆవిడే చెప్తున్నారు కదా, కాళేశ్వరంలో కొన్ని వేల కోట్లు అయ్యింది, దాని గురించి ఎవరు అడగరా? ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ ఏమేమి స్కాములు జరిగాయి, తిన్న వాళ్ళు ఎవరు, తినింది ఎవరు, చేసింది ఎవరు, ఇన్ని చెప్తున్నప్పుడు వాళ్ళందరినీ అడగరా అనేది తను అంటుంది కదా, బయట పెడుతుంది కదా. సో వాళ్ళ మీద ఎందుకు స్కాములు జరిగినాయి అని చెప్పేసి ఆవిడ నా మీద వచ్చింది అభియోగానికి మీరు నన్ను వదిలేశారు, కానీ మీ మీద వస్తున్నాయి కదా, మీరేం చేశారు? కాల్స్ మీరు ఇది చేయటం కానివ్వండి, ఫోన్ కాల్స్ ఇచ్చేయటం కానివ్వండి, ఇవన్నీ వాళ్ళ మీద ఆల్రెడీ కేసులు కూడా ఉన్నాయి కదా. సో వాటి గురించి ఎవరు అడగట్లేదు, చేయట్లేదు. సో నా ఒక్కదాని గురించే మీకు ప్రాబ్లం అయిందా, నన్ను ఒక్కదాన్ని ఇది చూపెట్టి నన్ను పక్కకు నెట్టేస్తారా అనేది ఆవిడ బాధ. అది ఈ రోజున ఓపెన్గా ఆవిడ చెప్తుంది. అది ఒక్కొక్కసారి ఫ్యామిలీలో అట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు అది ఆయన కేసీఆర్ గారు ముందే సార్ట్అవుట్ చేసుకొని ఉండాలి. అది రానికి ఇంత దూరం రానివ్వకుండా ఆల్రెడీ వన్స్ బయట వచ్చేసినాక అది ఇంకా ఆగదులేండి. మొత్తం మీద కవిత దెబ్బ బీఆర్ఎస్ గట్టిగా తగులుతుందంటారు? ఖచ్చితంగా తగులుతుంది. టీవీకి అధినేత విజయ్తో కవితను పోల్చలేమని, కవిత పార్టీ వల్ల బీఆర్ఎస్కు నష్టమేనని, ఆ నష్టం కాంగ్రెస్కో బీజేపీకో లాభం చేకూర్చే అవకాశం ఉందంటూ విశ్లేషించిన లతా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే.